హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అనుషా నరేష్. టుడే స్పెషల్ వచ్చేసి కొత్తిమీర పుదీనా చట్నీ. దాని ప్రాసెస్ని చూసేద్దాం. ముందుగా కొత్తిమీరను పుదీనాను రెండింటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నా. వీటిని ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఒక్కొక్కటిగా నీట్గా క్లీన్ చేసేసుకుంటాను. అలాగే పుదీనాను కూడా వేసేసుకుంటున్నాను. ఈ రెండింటిని బాగా 2 లేదా 3 సార్లు క్లీన్ చేసేసుకుందాం. కొత్తగా మన ఛానల్ని చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సెకండ్ టైం కూడా వీటిని క్లీన్ చేసుకుంటూ వేరొక గిన్నెలోకి వేసేసుకుందాం. కొంచెంగా క్లీన్ చేసుకుంటూ వేరొక గిన్నెలోకి వేసేసుకున్నాను. ఇది 3rd టైం కదా కడగడం, మట్టి అంతా క్లీన్ అయిపోయింది. కొత్తగా మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. కొత్తిమీర పుదీనా పచ్చడి చాలా హెల్తీ పచ్చడి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా ఉంటుంది. అదే గిన్నెలో వాటర్ తీసుకొని పచ్చిమిర్చిని కూడా క్లీన్ చేసేసుకుందాం. వీటిని క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా ఒక పక్కకు గిన్నెలో వేసేసుకుందాం. అలాగే అదే వాటర్లో 3 టమాటాలను కూడా వేసేసుకొని క్లీన్ చేసేసుకున్నాం. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత చూపిస్తాను. టమాటోలని పెద్ద సైజులో ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చిని కూడా ఒక్కొక్క పచ్చిమిర్చిలో 2గా కట్ చేసుకున్నాను. ఆయిల్లో వేసినప్పుడు పేలకుండా ఉంటాయి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకున్నాం. అలాగే ఒక గుప్పెడు పల్లీలను కూడా బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు వేయించుకున్నాం. మిరాన్ పుదీనా కొంచెం బ్రౌన్ కలర్ షేడ్ వచ్చేసాయి కదా. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో అండ్ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకున్నాం. వీటిని బాగా మిక్స్ చేసుకొని వీటిని కూడా ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకొని వేయించేసుకుందాం. అలాగే కొంచెం చింతపండును కూడా యాడ్ చేసేసుకుందాం. అలాగే పసుపును కూడా యాడ్ చేసేసుకుందాం. పసుపు వేసుకొని మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు వేయించుకుందాం. మన కొత్తిమీర పచ్చడికి నీళ్ళను కంటిన్యూ రెడీ అయ్యాయో లేదో బ్రౌన్ కలర్ వచ్చేసేపు వేయించుకున్నాం కదా. టమాటాలు వీటిని ఒక కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి చింతపండు పసుపు వేసుకున్నాం కదా. ఆయిల్ వేసుకున్న తర్వాత వీటిని బ్రౌన్ కలర్ వచ్చేసేపు వేయించుకోవాలి కదా. కొత్తిమీర పుదీనా వీటిని బాగా మిక్స్ చేసుకొని ఇంకా ఒక 5 నిమిషాల పాటు వేయించేసుకుందాం. వీటిని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాము. టమాటో పచ్చిమిర్చి కొత్తిమీర అన్నీ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. వీటిని తీసి ఒక గిన్నెలోకి వేసుకున్న తర్వాత చల్లార పెట్టుకొని మిక్సీ జార్లో వేసేసుకుందాం. దాన్ని తీసుకొని చల్లార పెట్టుకున్న మన పచ్చడిను వేసేసుకుందాం. అలాగే 4 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసేసుకుందాం. సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకుందాం. వేసాక వీటన్నిటిని ఒకసారి గ్రైండ్ చేసేసుకుందాం.
మనకు పచ్చడిని ఒక్క చెక్కలాగా పట్టేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వేసేసుకుందాం. ఒక గిన్నెలోకి వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, చిటికెడు జీలకర్ర, ఆల్ మిక్స్డ్ పప్పు దినుసులు వేసేసుకుందాం. అలాగే చిటికెడు పసుపును కూడా వేసేసుకుందాం. పసుపును వేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దీనిని పచ్చళ్ళలోకి వేసేసుకుందాం. హెల్దీకి హెల్దీ, టేస్ట్కి టేస్ట్, ఎంతో రుచికరమైన మన కొత్తిమీర పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.